హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనము ఏపీ హైకోర్టులో భాగంగా వచ్చేసి జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే ప్రీవియస్ ఇయర్స్వి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మోడల్ పేపర్స్. ఈరోజు మరొక పేపర్ నుండి బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే, తప్పకుండా నేర్చుకోండి, మీకు ఎగ్జామ్లో చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1. 2019 జూలైలో భారత ప్రధాని విడుదల చేసిన ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్టు 2018 ప్రకారము ఏ రాష్ట్రంలో పులుల సంఖ్య గరిష్టంగా ఉంది? దీనికి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉంది పులుల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. 20వ శతాబ్దపు తాన్సేన్ అని ఎవరిని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఉస్తాజ్ బడే గులాం అలీ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఎంఎస్ స్వామినాథన్ని భారతదేశంలో డాష్ పితామహుడు అని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, హరిత విప్లవ పితామహుడు. క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్రింది వాటిలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళారూపకం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఖయాల్. 4th వన్ ఆన్సర్ ఆప్షన్ 3, ఖయాల్. ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ అనేది మాకు మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 5. దీర్ఘతరంగ వికిరణాన్ని గ్రహించే వాయువులను ఇలా పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, గ్రీన్ హౌస్ వాయువులు. క్వశ్చన్ నెంబర్ 6. జూలై 2019లో సచిన్ టెండూల్కర్ ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చబడిన 6వ భారతీయుడు అయ్యారు. ఈ క్రింది వారిలో టెండూల్కర్ ముందు చేర్చబడిన ప్రస్తుత జాబితాలోని 5గురు ఇండియన్ క్రికెటర్లలో ఉన్నది ఎవరు అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, బిషన్ సింగ్ బేడి. బిషన్ సింగ్ బేడి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఆగస్టు 2019లో అంతరిక్ష పరిస్థితుల అవగాహన నియంత్రణ కేంద్రాన్ని ఇస్రో ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, బెంగళూరు. క్వశ్చన్ నెంబర్ 8. ఎల్లోరాలోని ప్రసిద్ధిగాంచిన ఏకశిల కైలాస దేవాలయాన్ని వీరు నిర్మించినట్లుగా చెప్పవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కృష్ణ 1. కృష్ణ 1. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. 1757వ సంవత్సరంలో ప్లాసీ యుద్ధం రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా నవాబ్ మధ్య జరిగింది. ఆ నవాబ్ పేరు ఏమిటి? అంటే యుద్ధంలో ఓడిన వారి పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సిరాజ్ ఉద్ దౌలా. సిరాజ్ ఉద్ దౌలా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. మగధ పాలకుడు, మగధ సామ్రాజ్య రాజైన అజాతశత్రువు మరియు గౌతమ బుద్ధుడి మధ్య జరిగిన సంభాషణను ఏ బౌద్ధ గ్రంథం వివరించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సుత్త పీఠిక. క్వశ్చన్ నెంబర్ 11. జలియన్ వాలా బాగ్ ఊచకోత యొక్క 100వ వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకోబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఏప్రిల్ 13, 2019. క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింది వాటిలో ఏది ఎల్ నినోని విస్తరిస్తుంది? ఎల్ నినోని విస్తరించేది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వాతావరణ రీతులపై ప్రపంచవ్యాప్త ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలోని ఒక వాతావరణ వలయం అనేది ఎల్ నినోని విస్తరిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఇతర అంశాలతో పాటు ఒక ఆరోగ్యకరమైన నగరం దీనిని తప్పకుండా కలిగి ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సూచించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, శుభ్రమైన మరియు సురక్షితమైన పరిసరాలు. క్వశ్చన్ నెంబర్ 16. కేరళలో స్త్రీలు ధరించే సాంప్రదాయ చీరను ఏమని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ముందుం నెరయతుం. క్వశ్చన్ నెంబర్ 17. ఈ క్రింది వాటిలో పశ్చిమ కనుమలకి పశ్చిమం వైపున సరిహద్దుగా ఏది ఉన్నది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, దక్కన్ పీఠభూమి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18.
భారత రాజ్యాంగం యొక్క దిగువ పేర్కొన్న ఏ భావనలు ఐర్లాండ్ నుండి తీసుకోబడ్డాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రాష్ట్రపతి ఎన్నిక విధానం. క్వశ్చన్ నెంబర్ 19. ఈ దిగువ పేర్కొన్న ప్రముఖ నేతల్లో ఎవరు భారతదేశ ప్రధానిగా ఎక్కువ కాలం పనిచేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ. ఫ్రెండ్స్, అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్, అలాగే రిపీటెడ్ బిట్స్ మోడల్ పేపర్ నుంచి ఇస్తున్నాం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. వాతావరణ శాఖ ప్రకటించు ఆరెంజ్ హెచ్చరిక దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సిద్ధంగా ఉండు. క్వశ్చన్ నెంబర్ 21. భారతీయ ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కోరుతూ 1929లో ఏ స్వాతంత్ర సమరయోధుడు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జతీంద్రనాథ్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ప్రయాణికులకు పరిశుభ్రమైన మరియు పర్యావరణానికి మేలు చేసే వాతావరణంలో సదుపాయాలు కల్పించినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుండి ISO సర్టిఫికేషన్ పొందిన భారత రైల్వేస్లోని మొదటి రైల్వే స్టేషన్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గౌహతి రైల్వే స్టేషన్. క్వశ్చన్ నెంబర్ 23. హైదరాబాద్లో చార్మినార్ ప్రాంతంలో వీధులలో విభిన్నమైన మరియు మిరుమిట్లు గొలిపే గాజులను మహిళలు కొనుగోలు చేసే ప్రముఖ మరియు పురాతన మార్కెట్ పేరుని తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 లాడ్ బజార్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు డాష్ రాజవంశానికి చెందినవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తులువ వంశానికి చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 25. మహారాణా ప్రతాప్ యొక్క యుద్ధంలో గుర్రం పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చేతక్. క్వశ్చన్ నెంబర్ 26. భారతదేశపు మొట్టమొదటి ఇంటరాక్టివ్ బర్డ్ పార్కును SL వరల్డ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మహారాష్ట్రలో. క్వశ్చన్ నెంబర్ 27. భారత రాజ్యాంగం డాష్ రాజ్యాంగం నుండి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ వ్యవస్థను స్వీకరించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బ్రిటిష్ రాజ్యాంగం నుండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఈ క్రింది వారిలో ఎవరు 2019లో అస్సాం నుండి భారతరత్న అవార్డు పొందారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భూపెన్ హజారికా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. పూసల తయారీ, షెల్ కటింగ్, మెటల్ వర్కింగ్, షీల్ తయారీ మరియు వెయిట్ మేకింగ్తో సహా హరప్పన్ నాగరికత యొక్క ఏ నగరం చేతి పనుల ఉత్పత్తికి అంకితం చేయబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 చన్హుదారో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఈ క్రింది వాటిలో కథక్ నృత్య రూపానికి చెందిన శాస్త్రీయ నృత్యకారులు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పండిట్ బిర్జూ మహారాజ్. క్వశ్చన్ నెంబర్ 31. భారత ప్రభుత్వం నేషనల్ హార్టికల్చర్ మిషన్ను ఏ ప్రణాళికలో ప్రోత్సహించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 10వ పంచవర్ష ప్రణాళిక. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి ఈరోజు బిట్స్ అయితే. మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము. ఇవన్నీ కూడా మోడల్ పేపర్ నుంచి వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్, తప్పకుండా చూసి నేర్చుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.